బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం విజయనగరం పేలుల కుట్ర కేసులో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే సిరాజ్ తో పాటు కుటుంబ సభ్యుల ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ క్రమంలో సిరాజ్ కుటుంబ సభ్యులను మరోసారి విచారించే అవకాశం ఉంది. సిరాజ్ ఇచ్చిన సమాచారంతో మరికొందరి పాత్రపైన విచారణ చేపట్టనున్నారు. సిరాజ్ కు ముంబై, కోల్కతా, కర్ణాటకలలో పలువురితో సంబంధాలున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే సిరాజ్ తో పాటు కుటుంబ సభ్యుల ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ క్రమంలో సిరాజ్ కుటుంబ సభ్యులను మరోసారి విచారించే అవకాశం ఉంది. సిరాజ్ ఇచ్చిన సమాచారంతో మరికొందరి పాత్రపైన విచారణ చేపట్టనున్నారు. సిరాజ్ కు ముంబై, కోల్కతా, కర్ణాటకలలో పలువురితో సంబంధాలున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయనగరం నుంచి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. విజయనగరం పెళ్లిలో కుట్ర కేసులో విచారణ కొనసాగుతున్న తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉగ్ర లింకులు తేల్చే పనిలో అయితే ఎన్ఐఏ వాళ్ళు ఉన్నారు. అయితే ఈ దేశ విదేశాల్లోని సిరాజ్కి ఉన్న సంబంధాల మీద ప్రత్యేక దృష్టి అయితే పెట్టారని చెప్పాలి. ఈరోజు చూసుకుంటే మనం ఇది 3వ రోజు ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ విజయనగరంలోని కొనసాగిస్తున్న దర్యాప్తు ఉగ్రవాద భావజాలంతో హింసాత్మక ఘటనలు పాల్పడేందుకు వివిధ ప్రయోగాలు చేసి విజయనగరంలోని చిక్కిన సిరాజ్ ఉస్మాన్ దేశ విదేశాల్లో ఉన్న సంబంధాలపై కూడా జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. పోటీ పరీక్షలకు శిక్షణకు వెళ్లిన సిరాజ్ హైదరాబాద్ లోని సమీర్ తో పాటు వరంగల్ చెందిన ఫర్హాన్ మొహీద్, ఉత్తరప్రదేశ్ చెందిన కాదర్ను ఎలా కలిశారు, ముంబైతో మత ప్రసంగాలు వినేందుకు సిరాజ్ తో పాటు వెళ్లిన 10 మంది ఎవరు, అక్కడ మత పెద్దలు ఆదాస్ కురేషి, దిల్హాన్ అసీర్ వంటి వాళ్ళు చేసిన ప్రసంగాలు ఏంటి, వాళ్ళ మత పెద్దలైనా అన్న అంశాలను కూడా దర్యాప్తు చేస్తున్నారు. అది నిన్నటికి మనం చూసుకున్నాము. విజయనగరం డిసిబి బ్యాంకులోని ఇప్పటికే సిరాజ్ కి అకౌంట్ ఉందని చెప్పారు. అదేవిధంగా తన తండ్రి ఏఎస్ఐగా పనిచేస్తున్న రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయనకు కూడా అక్కడ బ్యాంక్ ఖాతాలో పాటు లాకర్లు కూడా ఉన్నాయని తెలిసింది. దీని మీద ఈ అకౌంట్స్ అన్ని ఇప్పటికే ఎన్ఐఏ అధికారుల ఆదేశాల మేరకు బ్యాంక్ అధికారులు కూడా సీజ్ చేశారు. ఇది చూస్తే ఢిల్లీలోని సిరాజ్ వెళ్లి ఢిల్లీలో కలవకపోయినా సవాజ్ ఎవరు, ఏ దేశంలో ఉన్నాడు, ఎందుకు కలవాలని చూశాడు అని తెలుసుకునే యత్నంలో కూడా అధికారులు కూపీ లాగుతున్నారు. ఒక రకంగా చూసుకుంటూ అమల్లో ఉంటున్న హైదరాబాద్ వాసి ఇమ్రాన్ అక్రమ్, సౌదీలో ఉంటున్న బీహార్ చెందిన అబూ సబూబ్ సిరాజ్ సిగ్నల్ చూసి ద్వారా ఏం మాట్లాడారు, అబూ ముసాద్ పేలుడు పదార్థాల తయారీ మాత్రమే సూచన చేస్తారా లేక ఇంకేమైనా ప్లాన్ చేస్తారా అన్న దాని మీద కూడా తేలాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన సొమ్ము ఎంతైనా పంపిస్తానని సిరాజ్ అన్నట్లు ఎన్ఐఏ అధికారులు అయితే ధృవీకరించుకున్న మనం చూసుకుంటాం. కేసులో అయితే నిందితుడు ఇవో మరోజు ఆ నిందితుడు డిగా అక్రమ్ కూడా పోలీసులను పట్టుకున్నారు. ఎంతవరకు అయితే ఈ విజయనగరం కేంద్రంగా ఈ పేలులకి సంబంధించి ఏం చేయబోతున్నారు, ఎక్కడ చేయబోతున్నారు అన్న దాంట్లో ఎన్ఐఏ వారు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రమేష్.